అయిపోయింది. జనార్దన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? రెండవది, షార్ట్ సర్క్యూట్ మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే పౌరుడిగా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఎటువంటి, సరే ప్రభుత్వాల సంగతి వదిలేయండి, ఫైర్ ఇంజన్లు ఇవన్నీ, ఫస్ట్ అసలు షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్ మెయిన్ ఇది ఓన్లీ సింపుల్ ఆర్గనైజేషన్ సార్. ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ది ఎలక్ట్రిసిటీ. మనము ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్ మన డిస్కామ్ వాళ్ళు పెట్టిన ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంట్లోకి సప్లై వస్తే అందరికి ఇస్తారు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ. మనం షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటంటే సార్, ఫేస్ వచ్చేసి న్యూట్రల్ టచ్ కావడం కానీ, ఫేస్ వచ్చేసి ఎర్త్ టచ్ కావడం కానీ, ఈ రెండు జరిగితే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. అంటే లోడ్ బైపాస్ చేసి అవే సిస్టాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం మనం. ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ 100 kVA ట్రాన్స్ఫార్మర్ నుంచి కనుక మనకు సప్లై వచ్చినప్పుడు మినిమము 3,000 amps వస్తుంది సార్, కరెంట్ డెవలప్ అవుతుంది. ఆ 3,000 amps వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఒక మినిట్ లోపలనే మనం సర్క్యూట్ ను కట్ చేయగలిగితే మనకు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆపగలుగుతాం. దానికి ఒకటే సిస్టమ్ ఏంటంటే ఎర్తింగ్ సిస్టమ్ సార్. ఈ ఎర్తింగ్ సిస్టమ్ ఏమవుతుందంటే, మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అవగాహన లేక, కంట్రోల్ లేక కాంట్రాక్టర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు. మినిమం వచ్చేసేసి ప్రతి ఒక్క ఇంటికి 2 ఎర్త్ ఎలక్ట్రోడ్స్ పెట్టుకోవాలి సార్. ఒకటేమో ఎర్త్ కోసము, ఒకటేమో న్యూట్రల్ కోసం. ఒకటి ఎర్త్కు పెట్టుకున్నప్పుడు ఏమైతుందంటే, మనం ఒకటి గమనిస్తే ఇంకా స్మాల్ గా దీంట్లో మనం వాడే 3 పిన్ టాప్ 5 amps కానీ 15 amps కానీ చూస్తే దాంట్లో ఒక పిన్ పొడవుగా ఉంటుంది సార్, అది దాన్ని ఎర్త్ పిన్ అంటాం. అదే లావుగా కూడా ఉంటుంది, డబల్ ద థిక్నెస్ ఉంటుంది. మనకు అవసరమైన కరెంట్ కంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ కరెంటును భూమిలోకి పంపించి మనం పెట్టుకున్న డివైజ్, ఏది ఎంసీసీబీ డివైజులు ఉంటాయి కదా, ఆ డివైజ్ హోల్డ్ లో ఉండాలి. అది ముందే కట్ అయిపోవడం కానీ, కాలిపోవడం కానీ, తెగిపోవడం కానీ జరిగిందంటే మనం పెట్టుకునే డివైజులు ఏవి ట్రిప్ అవ్వదు సార్. సో ఇప్పుడు మన ఫైర్ ఇంజన్ అంటున్నాం, అంబులెన్స్ అంటున్నాం, ఇవన్నీ ఆఫ్టర్ సార్. అసలు ఇవన్నీ మనం ప్రివెన్షన్ చేసుకోవాలంటే మనము అవగాహన కల్పించాల్సిన అవసరం ఏంటంటే, ప్రతి ఒక్క ఇంటికి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎలక్ట్రిసిటీలో ఉన్నాడు సార్. ఎందుకంటే ఈజియెస్ట్ మనీ సంపాదించేయచ్చు. ఆ ఎంసీసీ బదులు ఐసోలేటర్ పెట్టేస్తాడు, ఆ ఎలక్ట్రికల్ వాడు పోయి ఆ వైర్లు గిడిక తక్కువకు తీసుకురావడము. ఇంకోటి ఏంటంటే సార్, దీంట్లో ఎంసీసీబీలు మన ఇంట్లో అవసరం ఉండేది 10 amps 20 amps అయితే గినక వాడు 30 amps కొంటాడు, 40 amps కొంటాడు. ఎందుకంటే వాటికి అక్కడ కన్ఫ్యూషన్ ఇస్తాడు ఎవడు, డిష్ వాడు, మన షాపోడు. ఈ ఓనర్ కు తెలవకుండా ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడిపోయి ఆ ఎంసీసీబీలు తీసుకోవడము, ఐసోలేటర్లు తీసుకోవడము, ఇలాంటి పెడతారు సార్. యాజ్ పర్ ద రూల్ అండర్ రెగ్యులేషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ ప్రకారం 2010 ప్రకారం, అండర్ 44 ప్రకారం ఈఎల్సీబీ కంపల్సరీ ఉండాలి సార్. ఏది మన ఇంట్లో 1 కిలోవాట్ లోడ్ కన్నా ఎక్కువ వాడేటట్టుగా ఉంటే నువ్వు కంపల్సరీగా ఇంట్లో ఆర్టీసీబీఓ కానీ ఈఎల్సీబీ కానీ పెట్టాలి సార్. ఈఎల్సీబీ అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. అంటే మన ఇంట్లో ఏ వైర్ ద్వారా అయినా ఎర్త్ లీకేజ్ అయినా, ఏ డివైస్ ద్వారా ఎర్త్ లీకేజ్ అయినా, ఆ డివైస్ ఏమైతే ఇంటికంతా పవర్ ను కట్ చేసేస్తుంది. కట్ చేసినప్పుడు ఏమైతుందంటే నీకు షార్ట్ సర్క్యూట్ అవ్వదు, పవర్ అలౌ చేయదు. ఎవరైనా పొరపాటున చేయి పెట్టుకున్నా గానీ అతనికి కూడా షాక్ కొట్టదు, చనిపోడు మనిషి. అలాంటి వ్యవస్థ ఉన్న ఇంప్లిమెంటేషన్ చేసే వ్యవస్థ గవర్నమెంట్ లో మన కృష్ణారెడ్డి గారు అన్నట్లు ఏంటంటే, ప్రతి ఒక్కరము ఇల్లు కట్టుకుంటే తనకి లాస్ట్ రిసార్ట్ పవర్ సప్లై అవుతుంది. అప్పటికేమో డబ్బులు ఖర్చు అయిపోయి ఆ లోకల్ గా ఎవడన్నా తెలిసిన ఎలక్ట్రీషియన్ లేకుంటే ఆ ఎలక్ట్రీషియన్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్. ఐటీఐ ట్రైనింగ్ తీసుకున్న ఎలక్ట్రీషియన్స్ బెస్టా లేకపోతే ఎట్లా ఈ విషయంలో? సార్ దీంట్లో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, అదే చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అండర్ లో ఒక వ్యవస్థ ఉంది సార్, ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ విధానం అని. దాంట్లో ఏ గ్రేడ్ లైసెన్స్ అని, బి గ్రేడ్ లైసెన్స్ అని, ఆ టాప్ గ్రేడ్ లైసెన్స్ అని ఉన్నాయి సార్. ఇప్పుడు అదే ఎలక్ట్రీషియన్ ద్వారా నువ్వు ఒక ఇంటికి కనుక సప్లై తీసుకుంటే రేపు ఏదైనా ఇంట్లో ప్రమాదం అయితే మనం అని అడగడానికి ఉంటుంది సార్. ఇప్పుడు అలా లేకుండా ఆ వ్యవస్థలన్నీ కొద్దిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరు దాన్ని ఏది లంచాలు
ఇంకొక విధంగానో 24 hours లోపల సప్లై ఇవ్వాలను ఒక విధంగానే ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు సబ్దర్లోకి వచ్చేసినాయి సార్, ఎక్కడ పనిచేయట్లేదు. ప్లస్ ఎలక్ట్రీషియన్స్ ఏమైపోతుందంటే వాడు, మీరు బయట చూడండి, ఏ ఎలక్ట్రికల్ షాప్ లో పోయి కూర్చున్నా వాడు ఏం చదువుకున్న వాళ్ళు వచ్చి అలా కూర్చొని నాకు అన్ని తెలుసు అని ఇంటికి వస్తాడు. మనకు బల్బ్ ముట్టుకుంటే 300 రూపాయలు, వచ్చే 300, పోతే 300 అంటుంది సార్. దీంట్లో ఏమైపోతుందంటే ఈ ఈఎల్సీబీ పెట్టుకోకుండా ఇంటికి సప్లై ఇచ్చామంటే అతని దేవుడు కూడా కాపాడలేడు సార్. ఆర్సీసీబీఓ లేకుండా ఎలక్ట్రికల్ సప్లై తీసుకున్నాడంటే అతన్ని ఎవరు కాపాడలేడు సార్. ఎందుకంటే ఏ ఫైర్ ఇంజిన్ ఇవన్నీ ఆఫ్టర్ డివైజెస్ ఇవి. మనిషిని కాపాడాలంటే ఖచ్చితమైన డివైజ్ వచ్చేసేసి ఈఎల్సీబీ అండ్ ఆర్సీసీబో అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎర్త్ పిట్టే సార్. ఈ రెండే అతని మనిషిని కాపాడగలుగుతుంది. ఎర్త్ పిట్ తనిఖీలో ఆయన ప్రాపర్టీ కానీ మంచి పానాలు కానీ ఏది కాపాడాలన్నా ఇదే ముఖ్యమైన డివైస్ సార్. ఇది ఖర్చు అయ్యే డివైజ్ ఏం కాదు. ఇప్పుడు వాడి ఏంటికి వాడి ఇంట్లో 25 amps కావాలంటే వాడు ఎవడో వాడికి పోయి మార్కెట్లోకి పోయి 40 amps కొనుక్కొస్తుంది సార్. 40 amps కొనుక్కొచ్చి ఏం ఉపయోగం? నీకు ఇంట్లో లోడ్ అవుతానే ట్రిప్ అవ్వాలి. ట్రిప్ అవుతుంది అంటే నీ ఇంట్లో సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని. అదే కృష్ణారెడ్డి గారు చెప్పారు, ఆ వైర్ వేసేస్తారండి, ఫీజు వైర్. ఫీజు వైర్ ఇప్పుడు ఏమైంది? ఫీజు ఇంట్లో కరెంట్ ట్రిప్ అయిందంటే మన సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్లు లెక్క. చాలా మంది ఎలక్ట్రీషియన్ తిట్టుకుంటారు ఏందో అది కాదని. లేదు సార్, అదే కరెక్ట్ అన్నట్టు. ఎంసీసీబీలు ట్రిప్ అవుతున్నాయంటే అవర్ సిస్టమ్ ఈజ్ గుడ్, వీఆర్ ద పర్ఫెక్ట్. సో దీనికి ఓన్లీ థింగ్ ఏంటంటే మనము అందరికీ అవగాహన కల్పించాలి. వాళ్ళకంతకు మెయిన్ గా ఒక ఎర్త్ పెట్టాలి, ఒక న్యూట్రల్ ఎలక్ట్రోడ్ పెట్టాలి. న్యూట్రల్ కి ఎందుకు ఎలక్ట్రోడ్ పెట్టాలంటే పొరపాటున డిస్కామ్ లో న్యూట్రల్ ఫెయిల్ అయితే మనకు 415 volts వస్తుంది సార్. అంటే మన ఇంట్లో ఉన్న ఏ ఎక్విప్మెంట్ మిగలదు, అన్ని కాలిపోతుంది. చాలా మంది చెప్తుంటారు అప్పుడప్పుడు ఫీజ్ అయిపోయింది అంటారు. అదే మనకి ఇంట్లో న్యూట్రల్ ఎత్తుంది అనుకోండి, మనకు అలాంటి బయట జరిగే ప్రమాదాల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో అంటే ఎక్విప్మెంట్ కాపాడుకోవచ్చు సార్. ఓకే, ఎక్విప్మెంట్ నువ్వు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. మనుషులు కూడా మంచి ముఖ్యం సార్. ఎక్విప్మెంట్ సంగతి పక్కన 2000 అది డివైజ్, ఈఎల్సీబీ అనేది డివైజ్. దానికి ఎందుకు పెట్టుకోరంటే ఇవన్నీ లోకల్ గా చాలా చోట్ల సబ్ స్టాండర్డ్ మెటీరియల్ దొరుకుతున్నాయి. మార్కెట్ లోకి వెళ్తే ఇంకా మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కాపర్ కేబుల్ పర్ మీటర్ వచ్చేసేసి అన్నిటికంటే ముఖ్యం ఎంసీసీబీ, ఈఎల్సీబీ సార్. ఈఎల్సీబీ, ఈఎంసీడీ, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ లేదా ఆర్సీబీఓ, రెసిడ్యువల్ కరెంట్ ఆపరేషన్. ఈఎల్సీడీ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, ఈఎల్సీబీ. ఓకే, ఈఎల్సీబీ ఒకటి. అదేమో మీరు ఎంసీబీ అన్నారు కదా, ఎంసీబీకి ఇది కూడా అదే ఫంక్షన్ సార్. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో పెట్టే స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్లు మనం ఆఫ్ ఆన్ చేస్తే పని చేస్తాయి. ఈ మాత్రం దానికి అయ్యే ట్రిప్ అయిపోతాయి. ఓకే, సో మనకేంటంటే ఇంకోటి ఏంటంటే మోర్ దాన్ 15 years అయిన తర్వాత